చూపిస్తామని మీడియాలో చెప్పడం కాదు, నల్లాలలో బిందెలో పట్టి చూపెట్టండి. నెల రోజులకు ఒకసారి వస్తున్నాయి బొల్లారంలో ఈరోజు నీళ్లు. పటాన్ మొత్తం కూడా నియోజకవర్గం అదే పరిస్థితి. మిషన్ భగీరథ అని చెప్పి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రాజెక్ట్ అని చెప్పి అది కేవలం పైసలు దండుకోనికేనా, నీళ్లు పంపించనికేనా? ఎందుకు రావట్లేదు నీళ్లు? 16 లక్షల లీటర్లు రావాల్సిన బొల్లారానికి 3.4 లక్షల లీటర్లు ఇస్తే నెలకొకసారి కూడా ఇబ్బందికరంగా నడుస్తున్నారు. ఇప్పుడు బోర్ వేస్తే పొల్యూటెడ్ వాటర్ వస్తాయి, అది మీ పుణ్యమే. పట్టించుకోరు దాన్ని. ఎన్నిసార్లు కాలుష్యం గురించి కంప్లైంట్ చేసినా పట్టించుకోరు. మీరు ఎట్లా ఏమిస్తలేరు ప్రజలకు? ప్రజల రక్త మాంసాలు తిని ట్యాక్సుల రూపంలో మీరు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఆయన ఉండడానికి క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటారు, తిరగడానికి బండికి లోన్ ఇస్తారు, ఆయనకు జీతం ఇస్తారు. మరి ప్రజలేం కావాలి మీకు? తెలంగాణ నుంచి మన ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది రాజభోగాలు మీరు అనుభవించడానిక, ప్రజలకు ఇబ్బందుల నుంచి మౌలిక సదుపాయాలు కల్పించి ఉపశమనం కలిగించడానిక? తెలంగాణ ప్రజలు ఈ విషయంలో ఒకసారి పునరాలోచించాలి. తెలంగాణ తెచ్చుకున్నది ఉన్న మంత్రులను, ఎమ్మెల్యేలను, టీఆర్ఎస్ నాయకులను వాళ్ళ జేబులు నింపి వాళ్ళ కోటలు కట్టించి వాళ్ళ 6 తరాలు బతకడానికి వనరులను ఉపయోగించుకొని బతకడానికి కాదు. ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజానికం దశాబ్దాల కాలంగా పీడింపబడి అనేక రకమైనటువంటి ఇబ్బందులతోటి కనీసం స్వేచ్ఛగా బతకడానికి దేవుడిచ్చినటువంటి నీటిని, గాలిని కూడా మీరు అమ్ముకొని వాటిని కలుషితం చేసి ఇక్కడ ఉన్న ప్రజలను ప్రాణ సంకటం తెస్తున్నారని చెప్పి నేను ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమక్షంలో నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా. చివరగా భారతీయ జనతా పార్టీ పక్షాన నీటి కోసం ఈరోజు కనీసం మనం జనాలకు ఏం చేయకపోయినా సరే స్వచ్ఛమైన గాలి, వాడుకోవడానికి, తాగడానికి స్వచ్ఛమైన నీరును అందించే ఒక గురుతర బాధ్యత మన పైన ఉన్నదనడానికి ఒకసారి మీరు అందరూ ఆత్మవిమర్శ చేసుకోండి. అన్ని ఉన్న అల్లు నోట్ల శని అన్నట్టు మంజీరా ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆ నీటికి ఒక మంచి పేరున్నది. మన దగ్గర మంజీరా వాటర్ పెట్టుకొని ఉన్న బీర్ ఫ్యాక్టరీలన్నీ మంజీరా వాటర్ చుట్టే పెట్టిస్తావు, ఉన్న కంపెనీలకు ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తూ ఉంటావు. ఇక్కడ ఉన్న జనాలు ఏం పాపం చేసిరు అంటే నీళ్లు తాగే అదృష్టానికి కూడా నోచుకోలేదా? హరీష్ రావు గారేమో సింగూరు జలాలు ఎత్తుకుపోతారు, మీరు ఇక్కడున్న నాయకులేమో మంజీరా నీళ్ళు అమ్ముకుంటారు. మీరు ప్లాట్లు కబ్జాలు చేసి, ఇతరుల ప్లాట్లు కబ్జాలు చేసి, కంపెనీల దగ్గర, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర, మైన్స్ కు సంబంధించి ఇట్లా అదనంగా కాంట్రాక్టర్ల కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ దగ్గర దండుకునే సరిపోతలేవా? ఈ నీళ్ల పైసలు కూడా కావాలా? భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అదేవిధంగా ఈ ప్రధానమైన సమస్య సంబంధించి ఈ యొక్క పత్రికా సమావేశంలో హాజరైనటువంటి నా సహచర కుటుంబ సభ్యులు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనే పార్టీ పుట్టిందే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ యొక్క నినాదం పైన. మన నీళ్లను దొంగలిస్తున్నారు, మన ఉద్యోగాలను దొంగలిస్తున్నారు, మన వనరులు దొంగలిస్తున్నారు, మనను ఎండబెడుతున్నారు. దీనివల్ల ఉద్యోగాలు లేక, సాగుకు తాగడానికి నీరు లేక, వనరులన్నీ దోచుకపోయి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారనే నినాదం మీద దాదాపు 1200 మంది విద్యార్థుల ఆత్మ బలినాదంతో ఏర్పడ్డ ఈ తెలంగాణను కేసీఆర్ గారు 70,000 పుస్తకాలు చదివినటువంటి అత్యంత మేధో మదనం చేసిన తర్వాత తెలంగాణ ప్రజలను కొన్ని మాటలతోని మభ్యపెట్టిండని ఈరోజు అనుకోవచ్చు. పాపం తెలంగాణ ప్రజలందరూ కూడా 60 ఏళ్ల పోరాటం, కేసీఆర్ గారు చాలా చక్కగా మాటలు చెప్తున్నారు, ఇక నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి అని చెప్పి ఆయనను 6 సంవత్సరాలు, దాదాపు 6.5 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఆయన బాధ్యతలు కట్టబెట్టింది నమ్మి. ఈరోజు పరిస్థితి ఏంటంటే తెలంగాణలో పటాన్ చెరువు అనేది భారతదేశంలోనే ఒక ముఖ్యమైన నియోజకవర్గం. ఎందుకంటే పారిశ్రామికంగా, రియల్ ఎస్టేట్ పరంగా అన్ని రంగాలలో హైదరాబాద్కు ఆనుకొని అనొచ్చు, హైదరాబాద్లోనే భాగం అనొచ్చు. దేశంలోనే అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి పటాన్ చెరువుకు కనీసం తాగడానికి నీళ్లు లేవు అంటే మరి ఇక్కడ ఉన్న పాలకులు ఈ 6 సంవత్సరాల నుంచి ఏం వెలుగుపెడుతున్నట్టు అనేది ఒకసారి అందరూ కూడా గమనించాల్సిన అంశం. ఇంటింటికి నల్లా ఇస్తా, లేకపోతే ఓట్లే అడగా అన్నావు. ఈరోజు సోషల్ మీడియా కానీ, మీడియా కానీ వాళ్ళ బాధ్యతను
వాళ్ళ కర్తవ్యాన్ని ఎంత చక్కగా నెరవేరుతున్నారు అంటే, ఇటు సైడు నువ్వు చెప్పిన పాత వీడియో, ఇటు సైడు నువ్వు ఇప్పుడు బొక్కుతున్నటువంటి అబద్ధాలు అట్లా పెట్టినా కూడా అంటే చీము రక్తం ఉన్న ఎవరైనా సరే ఒక అడుగు ఇంట్లోకించి బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడతాం. అదే విషయం మన కేసీఆర్ గారు చేస్తున్నారు. ప్రజలకు మొహం చూపెట్టం లేక సచివాలయానికి వస్తలేరు, ప్రజలలోకి నెలకొకసారి సిగ్గు విడిచి వచ్చి ఆ తర్వాత పోయి ఫామ్ హౌస్ లో పండుకుంటున్నారు. బొల్లారం విషయం ఈ రోజు ప్రధానంగా చర్చించినట్టయితే మన ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు మాట్లాడినా మినీ ఇండియా అని అందరి అంటే అసదుద్దీన్ గారు అసెంబ్లీలో చెప్పారు. చెవులకు సంతోషపెడతారు, కడుపును ఎండబెడతారు, మాటలు చాలా చక్కగా చెప్తారు. మరి మినీ ఇండియాలో ఇదే బొల్లారంలో లక్షల మంది ఉంటా ఉన్నారు, వాటర్ సరిపోతలేవు తాగడానికి కానీ వాడుకోవడానికి అని చెప్పి దాదాపుగా 6 సంవత్సరాల నుంచి గగ్గోలు పెడతా ఉన్నారు. మీరు వారంలో ఒకసారి బొల్లారం పోయి ప్రెస్ మీట్లు పెడతారు. మీరు మినరల్ వాటర్ల బాటిళ్లలో నీళ్లు తాగి వచ్చేసినంత మాత్రాన ఆడ పరిస్థితులు అంటే మీరు ఆ నీళ్లు తాగినప్పుడన్నా మీకు ఆడ ఉన్న ప్రజలు అంటే మీరు ఉన్నదే ప్రజలకు సేవ చేయడానికి, అది మీ ప్రధాన బాధ్యత, కర్తవ్యం. అక్కడ ఉన్న ప్రజలు ఏ నీళ్లు వాడుకుంటున్నారు, ఏ నీళ్లు తాగుతున్నారు అనే ధ్యాస లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరం, అవమానకరం. మీ స్థాయికి మీ పొజిషన్ కు అది సమంజసం కాదు. బొల్లారం ప్రజలు, ఇటు పటాన్చెరు ప్రజలు కాలుష్యంతో చావు బతుకుల మధ్యలో జీవనం సాగిస్తా ఉన్నారు. ఈరోజు చాలని జీతాలతోటి జీవనం సాగిస్తా ఉన్నారు. ఈరోజు నెల రోజులు పని చేస్తే 10-12 వేలు వస్తాయి. అందులో ఏదన్నా ఆ యాజమాన్యం గనక కొంచెం కర్కశంగా వివరించి నువ్వు అర్ధగంట లేట్ వచ్చినావు, 10 నిమిషాలు అడ్డు పోయినావు అని చెప్పి మళ్ళీ అందులో 2,000 కట్ చేస్తే వచ్చేటి 7-8 వేలు. పిల్ల పాపలతోటి ఇంటి రెంట్లు కట్టి నీళ్లు కొని నిత్యావసర వస్తువులు కొని ఎట్లా బతకమంటారు? మొన్నటికి మొన్న బొల్లారంకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ కార్యవర్గం మొత్తం అక్కడికి వెళ్లి ఇన్ఛార్జ్ గారితో పాటు స్వయాన దానకిషోర్ గారు అంటే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డు ఆయన ప్రధానమైన వ్యక్తి, ఆయన కలిసి మెమోరాండం ఇస్తే కూడా ఈ రోజు దాకా దాని వైపున స్పందన లేదు. అంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది ప్రజలపైన అనేది అర్థమవుతా ఉన్నది. చేసే సమస్యలు చేసుకుంటా మేము అన్ని కరెక్టే చేస్తున్నామని మీడియా ముందర బొంకడం ఎంతవరకు కరెక్ట్? ఈ మీడియా ముందర బొంకే ఆ టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులు కావచ్చు, బొల్లారంలో మీరు ఎక్కడ చెప్తే అక్కడ ఏ టైం చెప్తే ఆ టైం మేమందరం రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ రకంగా దీన్ని సమర్థించుకుంటారో మీరు ప్రజలకే చెప్పండి, మాది తప్పని చెప్పి నిరూపించండి. మేము ప్రతిరోజు నీళ్ళు ఇస్తున్నామని మీడియాలో చెప్పడం కాదు, నల్లాలలో బిందెలో పట్టి చూపెట్టండి. నెల రోజులకు ఒకసారి వస్తున్నాయి బొల్లారంలో ఈ రోజు నీళ్లు. పటాన్చెరు మొత్తం కూడా నియోజకవర్గం అదే పరిస్థితి. మిషన్ భగీరథ అని చెప్పి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రాజెక్ట్ అని చెప్పి అది కేవలం పైసలు తట్టుకోనికేనా, నీళ్లు పంపించనికేనా? ఎందుకు రావట్లేదు నీళ్లు? 16 లక్షల లీటర్లు రావాల్సిన బొల్లారానికి 3.4 లక్షల లీటర్లు ఇస్తే నెలకొకసారి కూడా ఇబ్బందికరంగా నడుస్తున్నది. ఇప్పుడు బోర్ వేస్తే పొల్యూటెడ్ వాటర్ వస్తాయి, అది మీ పుణ్యమే. పట్టించుకోరు దాన్ని. ఎన్నిసార్లు కాలుష్యం గురించి కంప్లైంట్ చేసినా పట్టించుకోరు. మీరు ఎట్లా ఏమిస్తలేరు ప్రజలకు? ప్రజల రక్త మాంసాలు తిని ట్యాక్సుల రూపంలో ఉన్న జనాలు ఏం పాపం చేసిరు అంటే నీళ్లు తాగే అదృష్టానికి కూడా నోచుకోలేదా? హరీష్ రావు గారేమో సింగూరు జలాలు ఎత్తుకుపోతారు, మీరు ఇక్కడున్న నాయకులేమో మంజిరా నీళ్లు అమ్ముకుంటారు. మీరు ప్లాట్లు కబ్జాలు చేసి, ఇతరుల ప్లాట్లు కబ్జాలు చేసి, కంపెనీల వాళ్ళ దగ్గర, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర, మైన్స్ కు సంబంధించి ఇట్లా అదనంగా కాంట్రాక్టర్ల కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ దగ్గర దండుకునే సరిపోతలేవా? ఈ నీళ్ల పైసలు కూడా కావాలా? భారతీయ జనతా పార్టీ పక్షాన వారం రోజుల్లో గనక ఈ సమస్యకు పరిష్కారం గనక చూపెట్టకపోతే, ఇంతకుముందు సహచర మా కార్యవర్గం చెప్పినట్టు ప్రతి కార్యక్రమం మీకు ఇబ్బందికరంగా ఉంటది. ప్రజలకు ఉపశమనం దొరికే దాకా, ఈ నీటి సమస్య తీరేదాకా భారతీయ జనతా పార్టీ పక్షాన మీ ఇళ్లు ముట్టడిస్తాం, మీ కార్యాలయాలు ముట్టడిస్తాం. అవసరమైతే కేసీఆర్ గారు ఎక్కడ పోతే అక్కడ ఈ పటాన్చెరు నియోజకవర్గం నుంచి మీకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము. యుద్ధ ప్రతిపాదికన వారం రోజుల లోపల పటాన్చెరు నియోజకవర్గం అలాగే బొల్లారం నీటి సమస్యను తీర్చాలని చెప్పి ఎమ్మెల్యే గారిని, స్థానిక ప్రజాప్రతినిధులను మేము కోరుతా ఉన్నాం. ఉన్న జనాలు ఏం పాపం చేసిరు అంటే నీళ్లు తాగే అదృష్టానికి కూడా నోచుకోలేదా? హరీష్ రావు గారేమో సింగూరు జలాలు ఎత్తుకుపోతారు, మీరు ఇక్కడున్న నాయకులేమో మంజిరా నీళ్లు అమ్ముకుంటారు. మీరు ప్లాట్లు కబ్జాలు చేసి,
ఇతరుల ప్లాట్ను కబ్జాలు చేసి కంపెనీల వాళ్ళ దగ్గర, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర, మైన్స్ కు సంబంధించి ఇట్లా అదనంగా కాంట్రాక్టర్ల కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ దగ్గర దండుకునే సరిపోతలేవా? ఈ నీళ్ల పైసలు కూడా కావాలా? భారతీయ జనతా పార్టీ పక్షాన వారం రోజుల్లో గనక ఈ సమస్యకు పరిష్కారం గనక చూపెట్టకపోతే, ఇంతకుముందు సహచర మా కార్యవర్గం చెప్పినట్టు ప్రతి కార్యక్రమం మీకు ఇబ్బందికరంగా ఉంటది. ప్రజలకు ఉపశమనం దొరికే దాకా, ఈ నీటి సమస్య తీరేదాకా భారతీయ జనతా పార్టీ పక్షాన మీ ఇళ్లు ముట్టడిస్తాం, మీ కార్యాలయాలు ముట్టడిస్తాం. అవసరమైతే కేసీఆర్ గారు ఎక్కడ పోతే అక్కడ ఈ పటాన్చెరు నియోజకవర్గం నుంచి మీకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము. యుద్ధ ప్రతిపాదికన వారం రోజుల లోపల పటాన్చెరు నియోజకవర్గం అలాగే బొల్లారం నీటి సమస్యను తీర్చాలని చెప్పి ఎమ్మెల్యే గారిని, స్థానిక ప్రజాప్రతినిధులను మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా బొల్లారం మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు నెలకు వారానికి ఒకసారి 16 లక్షల లీటర్లు వచ్చి, వాస్తవానికి రోజు అక్కడ 16 లక్షల లీటర్లు కావాల్సింది ఇప్పుడు మున్సిపాలిటీ 8 నెలలు అయినప్పటికీ కూడా నెలకు ఒక్కసారి 3-4 లక్షల లీటర్లే రావడం జరుగుతుంది. మొన్ననే వాటర్ వర్క్స్ ఎండి దానకిషోర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. 24/9/2020 రోజులు, వారం రోజులలో సమస్య పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికీ 13 రోజులు అవుతుంది. ఎక్కడి గొంగడి అక్కడే ఉన్నట్టుగా మాకు రావాల్సిన నీళ్లు, ఈ కాన్స్టిట్యున్సీకి రావాల్సిన నీళ్లు ఇవ్వకపోవడం శోచనీయం. అంతేకాకుండా పటాన్చెరు ఇక్రిసాట్ నుంచి పీడిఎల్ అని చెప్పుకుంటూ బాచుపల్లిలో డాక్టర్ రెడ్డిస్, అరవిందో, ఇంకా మిగతా ఇండస్ట్రీలలో ట్యాంకర్ల ద్వారా అమ్మడం జరుగుతుంది. బొల్లారంకి వచ్చే నీళ్లను మా బొల్లారం ప్రజలకు రోజుకు 20 లక్షల లీటర్స్ నీళ్లు తప్పనిసరి ఇవ్వాలి. ఎందుకంటే బొల్లారమే ఒక మినీ ఇండియా అంటారు. అన్ని రాష్ట్రాల ప్రజలు అక్కడ ఉన్నారు.